మనం ఈరోజు రియల్మీ C25 అన్బాక్సింగ్ అండ్ దీని ఫస్ట్ ఇంప్రెషన్ దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కంపల్సరీ షేర్ చేయండి. మీకు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు రియల్మీ C25. ఇక్కడ మనకు సైడ్లో వచ్చేసి రియల్మీ C25 అనే బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. మనం ఇక్కడ చూసుకుంటే దీంట్లో బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు. అయితే ఆ డీటెయిల్స్ మనకు 1U కంటైన్స్ వచ్చి మనకు హ్యాండ్సెట్, ఛార్జర్, USB డేటా కేబుల్, సిమ్ ఎజెక్టర్ అండ్ సిమ్ సేఫ్టీ గైడ్ అండ్ క్విక్ గైడ్ అయితే మనకు ఉంటుంది. ఈ వెనుకకు మనం చూసుకున్నట్టయితే మనకు ముందుగా ఇక్కడ 6000 mAh బ్యాటరీ అని ఇచ్చాడు. తర్వాత హీలో G70 గేమింగ్ ప్రాసెసర్ అని ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి మనకు 18 watts క్విక్ ఛార్జర్. ఆ స్క్రీన్ డిస్ప్లే వచ్చేసి 16.5 cm అండ్ ఇది 13 MP AI కెమెరా ఉంటుంది. ఇన్స్టెంట్ ఫింగర్ ప్రింటర్ అయితే మనకు ఉంటుంది. సో ఇక్కడ సైడ్ కూడా మనకు రియల్మీ C25 అనే బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. సో మనం ఈ బాక్స్ని అన్బాక్సింగ్ చేసుకుందాం. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది 4GB RAM 64GB RAMతో వస్తుంది అండ్ ఎక్స్పాండబుల్ వచ్చి 256GBతో వస్తుంది. అలాగే ఇది వచ్చేసి 6.5 inch HD ప్లస్ డిస్ప్లే. మా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 13 MP, 2 MP, 2 MP, 8 MP ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది MediaTek Helio G70 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇక్కడ కింద చూసుకుంటే మనకు 3.5mm జాక్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి మైక్, తర్వాత వచ్చేసి టైప్ సి పోర్ట్ అండ్ ఇది వచ్చి స్పీకర్ గ్రిల్. రైట్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పవర్ బటన్ మళ్ళీ వాల్యూమ్ రాకర్స్ అయితే మనకు చూడడానికి ఉన్నాయి. పైన చూసుకుంటే మనకి ఇక్కడ ఏం ఇవ్వలేదు. ఇక్కడ మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అలాంటిది అయితే ఏది లేదు. మరి లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సిమ్ కార్డ్ ఎజెక్టర్ అయితే మనకి ఇక్కడ ఇచ్చాడు. సో మనం సిమ్ ట్రే ఎలా ఉందో మనం ఎజెక్ట్ చేసి చూసుకుందాము. సో మనం సిమ్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ ఇంకా 2 నానో సిమ్స్ పెట్టుకునే ప్రొవిజన్ అయితే మనకు దీంట్లో ఇచ్చాడు. సో ముందుగా మనం మొబైల్ అయితే స్టార్ట్ చేసుకుందాం. సో మనకు రియల్మీ లోగో అయితే మనకు చూపిస్తుంది. ఇది Android 11తో అయితే రన్ అవుతుంది. సో నేను బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఇచ్చాడు, ఒక ఫ్లాష్ ఇచ్చాడు, అలాగే మనకు ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి ప్లాస్టిక్ బ్యాక్. సో ముందుగా ఫోన్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో ఫోన్ అయితే ఇన్స్టాల్ అవ్వని మనకు ముందుగా ఫోన్లో చూసుకున్నట్టయితే మనకు ప్రీ లోడెడ్ యాప్స్ అయితే చాలా ఇచ్చాడు. అలా చాలా అనవసరమైన యాప్స్ కూడా ఉన్నాయి. మనం ఈ యాప్స్ని కూడా మనం డిలీట్ చేసేసుకోవచ్చు వద్దనుకుంటే. ఈ మొబైల్లో కెమెరా గురించి చూసుకుంటే మనకు దీంట్లో 3 కెమెరాస్ అయితే ఇచ్చాడు బ్యాక్ సైడ్. అయితే మనకి కెమెరా ఆప్షన్స్ మనం చూసుకున్నట్టయితే మనకు కెమెరాలో మనకు వచ్చేసి నైట్ మోడ్, వీడియో, ఫోటో, పోర్ట్రేట్ మోడ్, జూమింగ్ అయితే మనకు మ్యాక్సిమం 10x వరకు ఇచ్చాడు. సో మోడ్స్ వచ్చి స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ఎక్స్పర్ట్ మోషన్,
పారానోమా అండ్ అల్ట్రా మ్యాక్రో ఆప్షన్స్ అయితే మనకు కెమెరాలో చూడడానికి దొరుకుతున్నాయి. బ్రీఫ్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్ నుంచి మాట్లాడుకుంటే దీని ఓఎస్ వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ వచ్చేసింది, ర్యామ్ వచ్చి 4GB అండ్ దీని డైమెన్షన్ వచ్చేసి మనకు 16.4 × 7.6 × 1 cm అయితే ఉంటుంది. ఇది 209 grams ఉంటుంది. ఐటమ్ మోడల్ వచ్చేసి RMX3193 ఉంటుంది. కనెక్టివిటీ టెక్నాలజీ వచ్చేది 4G మొబైల్ అండ్ స్పెసిఫికేషన్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా ఉంటుంది, మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. డిస్ప్లే ఫీచర్స్ వచ్చి వైర్లెస్, అదర్ కెమెరా ఫీచర్స్ వచ్చి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫ్యాక్టరీ వచ్చి స్మార్ట్ ఫోన్, ఇది బ్యాటరీ వచ్చి 6000 mAh ఉంటుంది. బ్రాండ్ వచ్చేసి రియల్మీ అండ్ గ్రామ్స్ వచ్చేసి 209. ఇలా బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఇచ్చాడు. ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇచ్చాడు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కింద మనకు 3.5mm జాక్ ఇచ్చాడు. ఇక్కడ మైక్రోఫోన్, ఇక్కడ టైప్ సి పోర్ట్ అండ్ ఇక్కడ స్పీకర్ గ్రిల్ అండ్ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పవర్ బటన్ ఇచ్చాడు. అలాగే మనకు వాల్యూమ్ రాకర్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ పైన అయితే మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు, నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మనకి దీంట్లో ఇవ్వలేదు. సో ఈ మొబైల్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది 210 grams ఉంది. మనకు ఈ బడ్జెట్లో ఫ్లాగ్షిప్ ఫోన్స్ మనకు ఇంత వెయిట్ ఉంటాయి, కానీ ఈ బడ్జెట్లో మనకి ఇదైతే ఒక వెయిట్ ఉన్న ఫోన్ అయితే వచ్చింది. TUV రెహన్ ఐలాండ్ సర్టిఫైడ్ చేశారు. ఇది ఫస్ట్ ఇన్ సి సిరీస్లో అయితే మనకు 23 టెస్ట్స్ అయితే దీంట్లో చేశారు. మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు 6.5 HD ప్లస్ IPS LCDతో వస్తుంది. ఇది వచ్చేసి మనకు బాడీ రేషియో వచ్చేసి 88% ఉంది. దీని ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది MediaTek Helio G70 ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీని ర్యామ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 4GB LPDDR4X ర్యామ్తో వస్తుంది అండ్ స్టోరేజ్ వచ్చి 64 and 128GBతో మనకు అయితే అవైలబుల్లో ఉంది. దీని బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే మనకు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకు 2 hours లో ఛార్జ్ చేసుకుంటే మనకు 15 minutes బ్యాకప్ అయితే మనకు దొరుకుతుంది. అయితే ఇది HD స్క్రీన్ ఉన్నందువల్ల ఇది మామూలుగా మనకు యూసేజ్ డేలో ప్రస్తుతం 2 to 2.5 days వరకు అయితే మనకు వస్తుంది. అలాగే దీంట్లో చిన్న గేమ్స్ అయితే ఈజీగా ఆడుకోవచ్చు, పెద్ద గేమ్స్ అంటే కొంచెం కష్టము. అండ్ అలాగే దీంట్లో సెన్సర్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ అండ్ మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇక్కడ చూడడానికి ఉంది. అలాగే మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇది 4G లైట్ డ్యూయల్ 4G వోల్ట్ ఉంటుంది. అలాగే వైఫై కాలింగ్ కూడా మనకు దీంట్లో అవైలబుల్లో ఉంది. బ్లూటూత్ వచ్చేసి మనకు 5.0తో అయితే వస్తుంది. క్యారియర్ అగ్రిగేషన్ అయితే లేదు దీంట్లో. వైడ్ వైన్ ఉన్నందువల్ల L3 సపోర్ట్తో ఉంటుంది. ఇది C25 C20 21 కూడా మనకు దీనికన్నా 5000 తక్కువ రేంజ్లో దొరుకుతుంది. అది వచ్చేసి మనకు G35 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి బ్యాటరీ కొంచెం తక్కువ ఉంది దాంట్లో. ఇది వచ్చేసి మనకు 6000 mAh బ్యాటరీ, మనకు అవి వచ్చేసి మనకు 4000లోనే mAh బ్యాటరీతోనే వస్తుంది. సో దాని ప్రైస్ కూడా కొంచెం 5000 తక్కువ ఉంటుంది, కానీ మనం C25 తీసుకోవడం అయితే బెస్ట్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు ఆన్లైన్లో వచ్చేసి 10,999 అంటే 11,000. మీరు ఏమైనా క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రం ఇంకో 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. అప్పుడు మీకు అరౌండ్ 10,000 అంటే అండర్ 10,000 ఫోన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ మొబైల్ వచ్చి చాలా బడ్జెట్ మొబైల్. ఈ మొబైల్ మీరు ఎవరన్నా 10,000 అమౌంట్లో మీరు కొనాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ మీరు కొనుక్కోవచ్చు. దీంట్లో డిస్ప్లే కానీ దీని స్క్రీన్ రెజల్యూషన్ అండ్ దీంట్లో వీడియో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో ఈ మొబైల్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన రియల్మీ C25 మొబైల్ అన్బాక్సింగ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.